నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఒక కథ చెప్తారా? విచిత్రమైన కథ ఒకటి చెప్దాం. ఓకే. పూర్వం ఒక పల్లెటూరులోనట ఒక అంతగా కనకయ్య వెంకమ్మ భార్యాభర్తలు, లేదా మాచమ్మ, కనకయ్య మాచమ్మ అని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు గొర్రెలు తోలుకునేవాళ్ళు. ఈ కనకయ్య గొర్రెలు తోలుకుని వెళ్ళేవాడు. ఒకనాటి సాయంకాలము ఇంటికి వచ్చాక గొర్రె పిల్ల ఒకటి పోయిందని తెలుసుకున్నాడు. మరి పిల్ల దొరకాలి, గొర్రె పిల్ల దొరకాలి. ఏం చేశాడు, ఆ ఊరికి పొలిబేరలకు ఊళ్ళో గ్రామదేవత ఉంది. చిన్న చిన్న ఊళ్ళలో గ్రామదేవతలు ఉంటుంది. పోచమ్మ తల్లి, పోచమ్మ ఆమెట కూర్చున్న విగ్రహం ఉండేది. చేతుల నిండా గాజులు అవి వేసుకుని చక్కగా ముక్కుకు నత్తు, చెవులకు లోలాకులు, ఇవి మెళ్ళో పుస్తలు అవి వేసుకుని పచ్చగా ముత్తైదువు బాస్పెట్లు వేసుకుని కూర్చున్నట్టుగా ఉండే పోచమ్మ తల్లి విగ్రహం ఉండేది. అయితే ఇతనికి కనకయ్య ఏమన్నాడు, పోచమ్మ తల్లోయ్, నా గొర్రెపిల్ల పోయింది, గొర్రెపిల్ల కనుక దొరికితే నీకు 16 రాటల పందిరేయించి ఎనిబోతుని బలిస్తానమ్మా, నాకు గొర్రెపిల్ల దొరకాలన్నాడు. వీడి పెళ్ళాం భార్య పేరేంటి, మాచమ్మ. ఆ మాచమ్మది ఏదో 10 రూపాయల గొర్రెపిల్లకి 100 రూపాయలు ఖర్చు పెడతానంటావేమిటి అంటే ఊరికే అన్నాడు. పోచమ్మకి మొక్కుకున్నాడు. 16 రాటల పందిరంటే నా పందిరి 4 రాటలు వేస్తారు. 4 రాటలు వేస్తేనే ఇంచుమించుగా మన రూమ్ అంత పందిరేస్తారు. 16 రాటలు వేస్తే ఎంత పెద్దది వస్తుంది? అంత పెద్ద పందిరేయించి ఎనుపోతు అంటే దున్నపోతు ఊరికే వచ్చింది అనేసరికి సరే, మర్నాడు పొద్దున్న మధ్యాహ్నానికో గొర్రెపిల్ల కాస్త దొరికేసేసరికల్లా ఇప్పుడు పోచమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి రావద్దు, మాచమ్మంది ఇప్పుడేం వేస్తావు పందిరి, గొర్రెపిల్ల కాస్త దొరికేస్తుంటే పదవే పోచమ్మ దగ్గరికి వెళ్దామని వెళ్ళి పోచమ్మ దగ్గర నిలబడ్డారు. పోచమ్మ దగ్గరికి దండం పెట్టారు. దండం పెట్టి వీడేమన్నాడు ఈ కనకయ్య, ఓ పోచమ్మ, నీ వల్ల గొర్రెపిల్ల దొరికింది, నీకు 16 రాట్ల పందిరేస్తానన్నా కాదు అని 1 2 3 4 అని చిటికలతోటి 16 ఇట్లా వేసి పందిరేసినట్టుగా నటించాడు. ఇదిగో నీ 16 రాటల పందిరి. అక్కడి నుంచి ఈ ట్రావే అని పెళ్ళాం తల్లో పేలు ఉండేట. ఒక బలిసిన పేరును ఒకదాన్ని తీసి దాని ఇట్లా కుక్కి ఇదిగో ఎనిబోతును కూడా ఇచ్చేసా, నీ బాకీ చెల్లు అన్నాడు. అనేసరికల్లా పోచమ్మ బాస్పెట్లు వేసుకొని చూస్తోంది. అవురా, మనుషులు పెళ్ళాన్ని మోసం చేస్తారు, కొడుకుల్ని మోసం చేస్తారు, తండ్రుల్ని మోసం చేస్తారు, ఎవరినైనా మోసం చేస్తాడు. దేవతల్ని మోసం చేసే మనుషులు వచ్చారే కలికాలం, ఎన్నేళ్ళ నుంచో ఉన్నాను ఇట్లాంటి వాడిని చూడలేదని ముక్కు మీద వేలేసుకుంది. అన్నా బాస్పెట్లు వేసి కూర్చుంది కదా, ఓ చెయ్యెత్తి ముక్కు మీద వేలేసుకుంది. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, మొగుడు పెళ్ళాం. ఆవిడ పట్టించుకోవాలి చూడలా. సాయంకాలం దీపం పెట్టి దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరో పోచమ్మ తల్లి బాస్పెట్లు వేసుకున్న అమ్మవారు ముక్కు మీద వేలేసుకుందని చూశారు. అయ్య బాబోయ్, ఇంకేముంది, పోచమ్మ తల్లి ముక్కు మీద వేలేసుకుందన్నారు. ఎవరు వచ్చినా ఆవిడ కళ్ళు ఇట్లా ఊరిమి చూస్తుంటుంది, ముక్కు మీద వేలు మాత్రం అలాగే ఉంది. ఊళ్ళో వాళ్ళు కోండేశారు, మేకనేశారు, కదలలేదు. అయ్య బాబోయ్, ఈ ఊరికేదో ముంచుకొచ్చేసింది, ఇంకేముందని పక్క ఊళ్ళో గ్రామాధికారి చెప్పారు. ఇదో చిన్న ఊరు, ఆ గ్రామం ఈ గ్రామం అన్నీ తప్పెట్ల మోతలతోటి మొత్తానికి తెలియజేశారు. ఆ ఊరు రాజుగారికి తెలిసింది. అదేమిటి, ఒక పెద్ద ఊరు, చుట్టుపక్కలన్నీ చిట్టి గుంపులు, చిన్న గ్రామాలు. రాజుగారు ఒక పురోహితుడిని పిలిచారు. ఏమిటండి, ఫలానా ఊళ్ళో పోచమ్మ ముక్కు మీద వేలేసుకుందిట, ఏదో అపరాధం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలండి అన్నారు. వేలు తీయించాలండి, లేకపోతే కొంప మునిగిపోతుంది, అకాల వర్షాలు ఏవో రాబోతున్నాయి, మనకి కరువు వస్తుందో, కాటకం వస్తుందో, క్షామారం అనమాట, డ్రాట్ అంటాం కదా, అది ఏమొస్తుందో, వేలు తీయించాలి ముందు. పూజలు చేశారు, పునస్కారాలు చేశారు, వేలు అటగే చూస్తారు. అక్కడి నుంచి రాజుగారు చాటింపేయించారు. ఎవరు పోచమ్మ ముక్కు మీద నుంచి వేలు తీయిస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేస్తాం, లేకపోతే మొత్తం రాజ్యం పోయేలాగా ఉంది. అక్కడి నుంచి మాచమ్మ ఉంది కదా, ఈ మన కనకయ్య గారి పెళ్ళాం, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంట్లో నుంచి చీపురు పుచ్చుకెళ్ళి నేను చేయిస్తానని చెప్పి మీరు అందరూ వెళ్ళిపోండి అని జనాలందరినీ పంపించేసి లోపలికి వెళ్ళి తలుపు గడియేసుకుని పోచమ్మ వైపు తిరిగి కొంగు దోపి చీర ఎగ్గట్టుకుంది పైకి. పోచమ్మ, ఏంటి మొక్కుంటే మాత్రం తీర్చాం కదా ఏదో రకంగా, ముక్కు మీద వేలు తీస్తావా, చీపురేసి కొట్టమన్నావా అన్నది అన్నగారి అమ్మ. పోచమ్మ తలకు దిందుంపదేగా, దీని మొగుడిచ్చిన వేటను చూసి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలు వేసుకుంటే ఇది చీపురేసి కొట్టేలాగే ఉంది, దీని మొహం మండ అని వేలు తీసేసింది. ఆవిడ తీసేసి చేతులు కిందకి పెట్టుకుని కూర్చు, 2 చేతులు కిందకి వచ్చేసినాయి.
అక్కడి నుంచి ఇప్పుడు చీపురు చేత్తో పుచ్చుకొని బయటకు వెళ్ళిపోయింది. అమ్మవారి ముక్కు మీద వేలేసింది, వేలు తీసేసింది, చూసుకోండి అని. జనాలంతా చూసారు. బాచమ్మ లోపలికి వెళ్ళింది, ఈవిడ ముక్కు మీద వేలు తీసేసింది. ఇంకేముంది, అర్ధరాజ్యం అర్ధరాజ్యం వచ్చేసింది. మొగుడు దగ్గరికి వెళ్ళింది. నువ్వు మొక్కిన మొక్కు వల్ల చూసావు మనకు అర్ధరాజ్యం వచ్చింది, పోచమ్మకి చీపురు అంటే భయం అని చెప్పి. పోచమ్మ తల్లి ఏం చేసింది, మొదట ఆశ్చర్యపోయింది. తర్వాత దీంతో దెబ్బ, వాడు మొక్కు తీర్చకపోతే పీడాబాయిరి వెధవుదున్నపోతూ, లేకపోతే పోయింది. దీని చీపురు దెబ్బలు ఎవరు తింటారు? ఆశ్చర్యపోవద్దు, దేవుళ్ళని చీపుళ్లతో కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. కలికాలం ఇట్లాంటి కాలం. తర్వాత అమ్మవార్లందరికీ మీటింగ్ పెట్టుకున్నాక ఆవిడ చెప్పిందిట, పొరపాటును కూడా భక్తుల చేష్టలకి స్పందించద్దు ఈ కాలంలో, కలికాలపు కొత్త రోజుల్లోదన్నమాట ఇది. ఓకే, దేవుళ్ళు ఏం చేసినా సరే స్పందించద్దు. ఇప్పుడు భక్తులు ఏం చేసినా కూడా స్పందించద్దు. స్పందించావా మళ్ళీ కొత్తవి వస్తాయి సమస్యలు మనకి. అందుకని కేవలం విగ్రహ స్వరూపంలో చూస్తూ ఉందాం అంతే. కాబట్టి ఇప్పుడు చూడు, ఈ కలికాలంలో దేవుళ్ళు పలకరంటే దేవుళ్ళదా తప్పు, మందే కదా రమ్మగారు, మనమే కదా. మనమే దేవుళ్ళని పలకనివ్వకుండా చేసుకుంటాం. మనకి ఏదైనా కావాలంటే పుచ్చేసుకోవటం, తేడా రంగానే పొట్టటం, ఈ గోలంతా ఎవడ పడతాడని వాళ్ళు మానేశారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బలి ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.